కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యసభలో అవమానించినందుకు అమిత్ షాను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. చేసిన తప్పును ఒప్పుకొని అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. పక్షాల పిలుపు మేరకు మన పార్లమెంట్లోన డాక్టర్ అంబేద్కర్ని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చేసిన వాక్యాలపై నిరసన తెలియడానికి మేమందరం కూడా నిరసన తెలియజేస్తున్నాం. అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి అన్నమానం వచ్చిన సందర్భంగా మా రాష్ట్ర పిలుపు మేరకు అమిత్ షా గారిని పదవి దిగేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం సాగుద్దని కూడా మన వామపక్షాల తరఫున మన సిపిఐ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. 75 సంవత్సరాల రాజ్యాంగం రాసిన సందర్భంలో పార్లమెంట్లో చర్చ సందర్భంలో అమిత్ షా పదే అంబేద్కర్ని తలుస్తూ ఉంటారు. అంబేద్కర్ని తలిసే బదులు దేవుని తలిస్తే పుణ్యం వస్తుందనే పద్ధతిలో ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది.